నమస్కారం ప్రజావేదం న్యూస్ అప్డేట్ కి స్వాగతం. నేను మీ మహేష్. తెలంగాణ రాజకీయాల్లో దశాబ్ద కాలంగా ఉత్కంఠ రేపుతున్న ఒక కేసు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. 2011 నాటి చారిత్రాత్మక మిలియన్ మార్చ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఏ ఉద్యమం అయితే రాష్ట్రాన్ని తెచ్చిందో ఆ ఉద్యమ సమయంలో నమోదైన కేసులు ఇప్పుడు కొట్టివేతకు గురయ్యాయి. అసలు కోర్టు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఈ తీర్పు రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోంది? ఈరోజు ప్రజావేదంలో పూర్తి విశ్లేషణ చూద్దాం. 2011 మార్చి 10వ తేదీ తెలంగాణ చరిత్రలో మర్చిపోలేని రోజు. 2011 మార్చి 10న హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ధిక్కరించి మరి తెలంగాణ మాకై కావాలి అంటూ సింహగర్జన చేశారు. ఆ రోజు జరిగిన ఘటనలో పోలీసులు అనేక కేసులు నమోదు చేశారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో పాటు మరికొందరు కీలక నేతలపై కేసులు నమోదయ్యాయి. అప్పుడు ఆ కేసులు వేయడం వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చు, కానీ అది ఒక ప్రజా ఉద్యమం. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక కేసు విచారణలో ఉందంటే అది ఆ నాయకుల మీద ఒక రకమైన మానసిక ఒత్తిడిని ఉంచుతుంది. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ వారికి ఊరటనిచ్చింది. ఇప్పుడు ఈ కేసు లోతులోకి వెళ్దాం. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా ఉంది. న్యాయస్థానం ఏం చెప్పిందంటే కేవలం ఆందోళనలో పాల్గొన్నంత మాత్రాన అది నేరం కాదు అని. పాత కేసులో ఆధారాలు సరిగా లేకపోవడం, ఆరోపణలో బలమైన సాక్ష్యాలు లేకపోవడంలో ఆ ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వచ్చిన మార్పు ఏంటి? నాయకులపైన ఉన్న చట్టపరమైన చిక్కులు తొలగిపోయాయి. రాజకీయంగా ప్రతిపక్షాలు ఈ కేసును ప్రస్తావించే అవకాశం లేదు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం మరింత బలపడింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న, ఇది కేవలం కోర్టు తీర్పా లేక రాజకీయ విజయమా అని. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు కేసులు అనేవి ఒక అస్త్రాలు. అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీ, లేనప్పుడు ఒక పార్టీ, ఇలా ఒకరిపై ఒకరు కేసులు వేసుకోవడం మనకు అలవాటే. కానీ ఉద్యమ కాలం నాటి కేసులను కొట్టివేయడం ద్వారా ఆనాటి పోరాటాన్ని న్యాయస్థానం గౌరవించిందనే చెప్పాలి. ఒకవేళ ఈ కేసులు కొనసాగి ఉంటే రేపు ప్రజాక్షేత్రంలో చర్చకు వచ్చేవి. ఇప్పుడు అది క్లియర్ అవ్వడంతో వారు మరింత స్వేచ్ఛగా రాజకీయాల్లో పాల్గొనవచ్చు. చివరిగా ఒక మాట, నిజం నిదానమైన బయటకు వస్తుంది. ప్రజావేదం ఛానల్ మేము ఎప్పుడు చెప్పేది ఇదే. రాజకీయాలు వేరు, ప్రజా సమస్యలు వేరు. నాయకులపై కేసులు క్లియర్ అయ్యాయి సరే, ఇప్పుడు ప్రజల సమస్యల మీద వారు ఎంత ఫోకస్ చేస్తారనేదే అసలైన ప్రశ్న. ఈ తీర్పుపై మీరేమంటున్నారు? ఇది కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ విశ్లేషణ నచ్చితే ప్రజావేదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. Thank you.